ఇప్పుడు మనం కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరంలో ఉన్నాం. ఇది ఎల్బీ నగర్కి సుమారుగా ఒక 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి రావడానికి చాలా బస్సెస్ ఉన్నాయి. ఇది ఎంతో ప్రత్యేకత ఉన్న ఆలయం. ఈ ఆలయ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ స్థల పురాణం ఏంటి అంటే, ఈ ఆలయాన్ని 1143 సంవత్సరంలో కాకతీయుల రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత ఈ ఆలయాన్ని గోల్కొండ దండయాత్రలో భాగంగా ఔరంగజేబు ఈ ఆలయానికి విచ్చేసి తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. హిందూ దేవాలయాలన్నీ కూడా కొట్టించేయమని చెప్పి ఆజ్ఞాపించేసరికి సైన్యం అంతా దండయాత్ర చేసుకుంటూ ఈ ఆలయం మీదకి వచ్చారట. అప్పుడు ఏదో అజ్ఞాత శక్తి వారిని ఆపేసేసి ఈ ఆలయానికి ఎటువంటి హాని జరగకుండా ఇక్కడ ఈ హనుమాన్ ఆయన ఆలయాన్ని ఆయనే కాపాడుకున్నాడు అని చెప్పి ఇక్కడ స్థల పురాణం మనకి చెప్తోంది. ఔరంగజేబు తనే స్వయంగా రంగంలోకి దిగి ఈ ఆలయాన్ని కూల్చడానికి ఇక్కడికి విచ్చేసాడనమాట. అప్పుడు ఔరంగజేబుకి ఒక శబ్దం వినిపించింది అనమాట. గట్టి శబ్దాలతో కరో మన్ ఘాట్ అనే శబ్దం వినిపించిందంట. అది వినిపించేసరికి, ఎవరు నువ్వు, ఎక్కడున్నావు, ధైర్యం ఉంటే కనిపించు అని అన్నాడంట. కరో మన్ ఘాట్ అంటే మనసు దృఢంగా చేసుకో అనే అర్థం అనమాట. ఆ మాట వినేసరికి కొంచెం భయం మొదలైందంట ఔరంగజేబుకి. నువ్వు ఎక్కడున్నావో కనిపించు అనేసరికి తాటి చెట్టంత రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఔరంగజేబుకి కనపడేసరికి భయపడి పారిపోయాడంట. ఇది ఇక్కడి స్థల పురాణం చెప్తోంది మనకి. దీన్ని మరిన్ని వివరాలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కర్మన్ ఘాట్ హనుమాన్ మందిరంలో మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. అలాగే ఇందులో ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి ఏంటో మనం చూద్దాం. ఓం గం గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సరదా. మన హైందవ సాంప్రదాయ ప్రకారంగా ముందుగా మనం ఏ దేవుణ్ణి పూజించినా, ఏ దేవతను పూజించినా ముందుగా మనం విఘ్నేశ్వరిని దర్శించుకున్న తర్వాతే ఆ ఆదిదేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి మన హిందూ పురాణాలు చెప్తున్నాయి. అలాగే దానిలో భాగంగానే ముందుగా మనం ఆ విఘ్నేశ్వరిని దర్శనం చేసుకుని తర్వాత ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం. సకల దేవతలకు కూడా అధినాయకుడైనటువంటి ఆ వినాయకుడిని మనం దర్శనం చేసుకున్నాం కదా. ఆ తర్వాత మనం ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకుందాం. ఆలయ చరిత్రలోని ఆరంభ సన్నివేశ చిత్రమాలిక అని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ బోర్డు ఇక్కడ 1143 సంవత్సరంలో కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు సైన్యాన్ని తన వెంట పెట్టుకొని వేటకు లక్ష్మీగూడెం అనే అరణ్యమునకు పయనమవుట. రెండవ సన్నివేశ చిత్రమాలికని మనం ఇక్కడ చూస్తున్నాము.
రెండవ ప్రతాపరుద్రుడు చెట్టు క్రింద విశ్రమించుట, ఆ సమయంలోనే కొద్ది దూరం నుంచి పులి అరుపులు విని దానిని వేటాడు మనసు కలవాడై అని ఇక్కడ ఉంది. మూడవ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు పులి అరుపు దిక్కుగా పయనించిన ప్రతాపరుద్రుడు పులి అరుపు తప్ప ఎక్కడా కానరాని పులిజాడ. నాలుగవ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ వెంటనే ఒక చెట్టు గుబురులో నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే శబ్దమును విన్నటువంటి ఆ రాజు అక్కడ ఉన్న ఆకులు అలములు తీసి చూడగా పద్మాసనంలో ఉన్న స్వయంభూ శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి శిలాప్రతిమ రాజుకు సాక్షాత్కరింపబడింది. ఐదవ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం చూస్తున్నాము. రాజుగారికి శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారు స్వప్నంలో కనిపించి తాను దర్శనం ఇచ్చిన చోటనే తనకు ఒక మంచి మందిరం నిర్మించమని ఆదేశించడం. ఆరవ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం చూస్తున్నాము. రాజుగారు తన సపరివార సైన్యము మరియు మంత్రి పురోహితాదులతో ఇచ్చేసి ఒక శుభముహూర్తమున మందిర నిర్మాణం చేపట్టడం. ఏడవ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం చూస్తున్నాం బోర్డు మీద. 17వ శతాబ్దంన ఔరంగజేబు హిందూ దేవాలయాలపై దండయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయమని తన సైన్యాన్ని పంపడం. 8వ సన్నివేశ చిత్రమాలిక. ఆ సైన్యం శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి మహిమతో ఆలయ సరిహద్దులు కూడా చేరుకోలేక మూర్ఛపోయి వెనుదిరిగి వెళ్ళడం. 9వ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం బోర్డు మీద. తన సైన్యం వెనుదిరిగి రావడంతో కంగుతిన్న ఔరంగజేబు ఈసారి తానే స్వయంగా బయలుదేరడం. 10వ సన్నివేశ చిత్రమాలిక ఇక్కడ మనం చూస్తున్నాం. ఆలయ సమీపానికి చేరుకున్న ఔరంగజేబుకి స్వయంగా ఆంజనేయ స్వామి తన భీకరమైన గర్జన పలుకులు ఈ విధంగా వినిపించను. హే రాజన్, మందిర్ తోడ్నా హైతో అంటే పెహ్లే తుమ్ కరో మన్ఘట్ అనగా అంతటా ఔరంగజేబు స్వామివారి సత్యాన్ని చూపమనగా అప్పుడు శ్రీ ధ్యానాంజనేయ స్వామి తన విశ్వరూప సాక్షాత్కారం చూపించి ఔరంగజేబు గర్వం అణిచి కనుప్పి కలిగించాడు. నాటి నుండి కాలక్రమంలో ఈ యొక్క ప్రాంతం కర్మన్ ఘాట్ అనే పేరుగా రూపాంతరం చెందింది. స్వామివారి నిజరూప దర్శనం పురాతనమైన ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మన శ్రీ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి వారు దర్శనార్థం వచ్చే భక్తుల పాలిట ఆశ్రిత జనరక్షకుడిగా కోరిన వారి కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా ఉంటూ అనునిత్యం ధూప దీప నైవేద్య సేవలు అందుకుంటూ దేదీప్యమానంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడ భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఇలా ముడుపులు కడతారు ఇక్కడ. ఎందుకంటే వారి కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి, ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం కలిగించే దేవుడిగా ఈ కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఎంతో ప్రసిద్ధి చెందారు.
సర్వసిద్ధిప్రదాం సర్వలోక ప్రియదర్శినీం ధ్యాయామి దేవీం సంతోషమాత రూపాం నిరంతరం. సంతోషమాత ఇక్కడ ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ పూలతో చక్కగా మెళ్ళో గాజులు, ముక్కు పుడక, కిరీటం చాలా అందంగా ఇక్కడ అలంకరణ జరిగింది సంతోషమాతకి. ఈ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఇంకొక ఉపాలయం ఉంది, శ్రీ కోదండరామాలయం అన్నమాట. ఇక్కడ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు సమేతంగా ఈ యొక్క కోదండరామాలయం ఇక్కడ ఉంది. ఈ ఉపాలయాల్లో భాగంగా శ్రీ నాగేశ్వర ఆలయం కూడా ఈ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో కొలువై ఉంది. ఇక్కడ ఉపాలయాల్లో భాగంగా శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఆలయాన్ని కూడా మనం ఇప్పుడు సందర్శిద్దాం. ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయాలుగా ఉన్నటువంటి మరొక ఆలయం నవగ్రహ ఆలయం అన్నమాట. ఇది కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు కింద నాగేంద్ర స్వామి కూడా ఇక్కడ కొలువై ఉన్నాడు. భక్తులు ఎంతో విశ్వాసంగా ఈ నాగేంద్రుడిని కొలుస్తుంటారు. ముఖ్యంగా సంతానం కోసం, అలాగే వారి కోరిన కోరికలు నెరవేర్చుకునేందుకు ఈ యొక్క నాగేంద్ర స్వామికి చాలామంది పూజలు చేస్తుంటారని భక్తుల విశ్వాసం. ఇక్కడ సరస్వతీదేవి ఆలయం కూడా ఇక్కడ ఉంది. ముఖ్యంగా అక్షాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎంతో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. కర్మంఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో భాగంగా మనం ఇక్కడ ఉపాలయాల్లో ఉన్నటువంటి సరస్వతీదేవి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయం యొక్క అర్చకులు శ్రీ శ్రవణ్ కుమార్ శర్మ గారు మన ముందున్నారు. వారి మాటల్లో విందాం మనం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మదం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఈ ఆలయం స్వయంభూగా వెలిసినటువంటి ఆలయం. స్వామివారు ధ్యానంలో ఉంటారు. ఎక్కడా కూడా ధ్యానంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ధ్యానాంజనేయ స్వామి 1000 సంవత్సరాలు కలిగినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో 16 ఉప ఆలయాలు ఉన్నాయి. అందులో గణపతి, సరస్వతి అమ్మవారు, రామచంద్రమూర్తి, నాగేశ్వరుడు, స్ఫటికలింగేశ్వరుడు, నవగ్రహాలు, సరస్వతీమాత, దుర్గామాత, అలాగే విశ్వనాథ స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, జగన్నాథ స్వామి దేవాలయం, అలాగే బాన్సూరివాల కృష్ణ మందిరము, వాహన హనుమాన్ మందిరము, కేదార హనుమాన్ మందిరం, ఇలా
మొత్తంగా 16 ఆలయాలతో కలిపి ధ్యానాంజనేయ స్వామి నిరంతరము అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలతో చాలా చక్కగా భక్తులకి ఆశీర్వదిస్తూ స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా వాహన పూజలు చాలా విశేషంగా జరుగుతాయి. మొక్కుబడిగా ముడుపులు కట్టి 40 రోజులలో స్వామివారి కటాక్షము ఎందరో భక్తులు పొందుతున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా స్వామివారికి సింధూరాభిషేకం జరుగుతుంది. తర్వాత తమలపాకులతో అర్చనలు కూడా జరుగుతాయి. జై శ్రీరామ్. ఉపాలయాల్లో భాగంగా ఇక్కడ శ్రీ విశ్వనాథ ఆలయాన్ని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ముందుగా మనకి నందీశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తున్నారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్మై 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 నమో నమః. దుర్గామాత ఒక ఆలయంలో ఉన్నాం మనం ఇప్పుడు. దుర్గాదేవిని కూడా అలా అందంగా అలంకరించి పూలమాలతో అలాగే బంగారంతో కూడా అలంకరించి ఉన్నారు. కర్మన్ ఘాట్ శ్రీ హనుమాన్ టెంపుల్ యొక్క చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి మాటల్లో విందాం. నమస్కారం అండి. స్వతంత్ర టీవీకి నమస్కారం. మాకు ఎంతో పురాతనమైన హనుమాన్ టెంపుల్, చరిత్ర గల టెంపుల్. మేము ఇప్పుడు కాదు, మేము చిన్న ఉన్నాక 15-20 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ వస్తున్నాం ఇక్కడికి. మాకు ఈ కొచ్చి నుంచి అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. అప్పటి నుంచి సరే అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మాకు అంత నమ్మకం ఉన్నది. ఈ టెంపుల్కి వచ్చిపోతే దండం పెట్టుకొని పోతే అన్ని విధాలు మాకు పనులు అవుతున్నాయి. ఒక్కొక్కరిని మేము భక్తులను వచ్చినప్పుడు అడుగుతున్నాం, ఎట్లా ఉంది, ఏం సంగతి ఏంటంటే, మేము 25-30 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాం. వేరే పనులు లేకుండా ఉన్నా కానీ బయట వదిలిపెట్టి ఫస్ట్ వీడికి వచ్చిపోతున్నాం. పొద్దుగాల గుడి స్టార్ట్ కాగానే దండం పెట్టుకొని పోతున్నాం. 25-30 సంవత్సరాల నుంచి ఆ విధంగా ఉన్నది. మహిమగల గుడి అంత మంచిగా ఉన్నది. వచ్చినా కానీ భక్తులకు మొన్న హనుమాన్ జయంతి నాడు, నవగ్రహాల నాడు కూడా మేము 40-50 మంది భక్తులు వస్తే ఏ విధంగా ఇంత ఇబ్బంది లేకుండా అన్ని విధాలా చూసినాం. వాళ్ళకు మజ్జిగ కానీ, వాటర్ కానీ, వాటర్ మిల్లర్ కానీ ప్రతి ఒక్కటి అవి చేసి మేము, మా డైరెక్టర్ కానీ, మేము కానీ, ఈవో కానీ ప్రతి ఒక్కటి ఆడ నవగ్రహాలకు కాడ 3-4 గంటలు నిలబడి క్యూ పద్ధతిగా అవన్నీ చేయించినాం. ఆ విధంగా చేయించినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి భక్తులు హ్యాపీ అయిపోయారు. ఏంది ఇంత మంచిగా ఇది చేస్తున్నారు, మీరు కూడా చైర్మన్ ఇంత ఏజ్ ఉండి కూడా మీరు ఇప్పటి నుంచి అప్పటిదాకా మేము చూస్తున్నాం కదా, 2:30 దాకా మేము నిలబడ్డాం అక్కడ, ఏది ఇబ్బంది కాకుండా. ప్రతి ఒక్కరిని మేమే లైన్లో క్యూలో నిలబెట్టి చేపించేసి అన్నిటికీ దర్శనం చేపించేసి అందరికీ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పంపించినాం. ఏదైనా కానీ మా దగ్గర అంత మంచిగా మహిమగల గుడి ఆ విధంగా చేసినాం. ఇప్పటికి ఒక రిమార్క్ రాలేదు మాకు. ఇప్పుడు ఒక 40-50 వేల మంది వచ్చారు, ఈజీగా వచ్చారు. ఎవరు కూడా భక్తులు కూడా ఒక్కరు కూడా ఇంత ఇది ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది అని ఏం లేదు. మేమే స్వయంగా ఈ మెయిన్ టెంపుల్ కాకుండా నవగ్రహాల కాడ ఉండి కూడా మేము నిలబడ్డాము. మేము నిలబడి అన్ని ఆ విధంగా చేయించినాము. ఈవో కానీ, నేను కానీ, డైరెక్టర్ కానీ, అందరూ మా స్టాఫ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రెస్లు కానీ మాకు కూడా సహకరించారు. అందరూ మంచిగానే అయింది. అటు ఎప్పుడు జరిగినా మాకు అట్లా కావాలని మా కోరిక. ఉపాలయాల్లో భాగంగా ఇప్పుడు మనం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నాం మనం ఇప్పుడు.
నేను ప్రతి వారం వారం వస్తుంటా, ప్రతి వారం వారం దర్శించుకొని వెళ్తుంటా. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడికి వచ్చినందుకు. ఉపాలయాల్లో ఇప్పుడు మనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ సుబ్రహ్మణ్య స్వామిని కూడా చాలా విశేషంగా కొలుస్తూ ఉంటారు. పిల్లలు లేని దంపతులు ముఖ్యంగా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఇక్కడ చాలా పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు కింద విఘ్నేశ్వరుడు, అలాగే చిన్న చిన్న దేవతామూర్తులు పాదాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఈ ఆలయంలో ఇంత పెద్ద రావి చెట్టు, పైగా ఇక్కడ మండపం, ఈ జగన్నాథ స్వామి ఆలయం, ఈ మండపాలు అవి చూస్తుంటే ఎంత పురాతనమైనదో మనం గ్రహించవచ్చు. ఇవన్నీ ఇప్పుడు కాదు, చాలా వందల వేల ఏళ్ల క్రితం నిర్మించినట్టుగా తెలుస్తోంది ఇవన్నీ కూడా. మేము శ్రీకాకుళం జిల్లా నరసింహపేట నుండి వచ్చామండి. అంటే లోకల్గా టెంపుల్స్ ఏమైనా విజిట్ చేద్దాం అనుకున్నాము. ఈ కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ గురించి తెలిసింది. చాలా బాగుంది. వచ్చి ఇదే ఫస్ట్ టైం చూడటం, కానీ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. ధ్యానాంజనేయ మందిరం చాలా బాగుంది ఇక్కడంతా కూడాను. ఇది కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చిన వారికి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి. మంచి అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి, కొత్త ఎనర్జీ, కొత్త లైఫ్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వారికి అట్లనే అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. కర్మాన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయాన్ని మనం సందర్శించాం. అలాగే ఉపాలయాలు కూడా మనం సందర్శించడం జరిగింది. మీ అందరూ ఈ కార్యక్రమం నచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చే ఆదివారం మరొక స్థల పురాణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.